రాష్ట్ర వ్యాప్తంగా ముందస్తు సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. తెలుగుదనం ఉట్టిపడేలా సంప్రదాయ వస్త్రాల్లో చిన్న పెద్ద సందడి చేస్తున్నారు. మహిళలు వేసిన రంగవల్లులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సంక్రాంతి విశిష్టతను తెలియజేసేలా కళాశాలల్లో వేడుకలు నిర్వహించారు. పలు ప్రాంతాల్లో నిర్వహించిన ముగ్గుల పోటీలు, పశువుల అందాల పోటీలు ఆకట్టుకున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ముందస్తు సంక్రాంతి వేడుకలు సందడిగా సాగాయి. గన్నవరం మార్కెట్ యార్డులో ప్రభుత్వ విప్, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. తెలుగు సంస్కృతి మేళవింపుగా సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. రంగవల్లుల పోటీలు, కోలాటం, భోగిమంటలు, పశువుల అందాల పోటీలు ఆకట్టుకున్నాయి. పుంగనూరు, ఒంగోలు, కపిల జాతులకు చెందిన పశువులు ఈ పోటీల్లో పాల్గొన్నాయి. సంక్రాంతి సంబరాలను చూసేందుకు వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో మార్కెట్ యార్డు వచ్చారు. మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెంలో జాతీయ స్థాయి ఎడ్ల బల ప్రదర్శన పోటీలు ఏర్పాటు చేశారు. ఈ పోటీలు 4 రోజుల పాటు జరగనున్నాయి. మొదటి రోజు 2 బండ్ల విభాగాల పోటీలకు 15 జతల ఎడ్లు పాల్గొన్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో జిల్లా కలెక్టరేట్ ఆవరణలో సంక్రాంతి సంబరాలను వైభవంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ నాగరాణి, ఎస్పీ అద్నాన్ నయీం అస్మీ వేడుకల్లో పాల్గొన్నారు. భోగిమంటలు వెలిగించి సంబరాలు ప్రారంభించారు. గంగిరెద్దుల ఆటలు, పిట్టలదొర కోతలు, హరిదాసుల కీర్తనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. చిన్నారులకు భోగిపళ్లు పోసి ఆశీర్వదించారు. కోనసీమ జిల్లా ముమ్మిడివరం తారా డిగ్రీ కాలేజీలో ముందస్తు సంక్రాంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు సాంప్రదాయ దుస్తుల్లో విద్యార్థినులు కళాశాల ప్రాంగణాన్ని రంగవల్లులతో అలంకరించారు. భోగిమంటలు వేసి వాటి చుట్టూ చేరి చిందేశారు. ప్రభను ఎత్తుకొని ఊరేగించారు. పిండి వంటలు పంచుకొని ముందస్తు సంక్రాంతి సంబరాలు చేసుకున్నారు. మూడు రోజుల పాటు జరగనున్న ఆత్రేయపురం ఉత్సవాలు ఈత పోటీలతో ప్రారంభమయ్యాయి. స్థానికులతో పాటు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారు పోటీల్లో పాల్గొన్నారు. ఆమదాల వలస ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో జిల్లా స్థాయి క్రికెట్ పోటీలను ప్రారంభించారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో నిర్వహించిన తాడులాగుడు, గాలిపటాలు, తొక్కుడు బిళ్ల వంటి గ్రామీణ పోటీల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.